పవన్ జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడేవాళ్ళు, సరైన టైంలో జీతాలు కూడా పడేవి కావు. ఆయన తర్వాత ఆయన అధికారంలోకి రాకముందు సిపిఎస్ ను రద్దు చేస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. 5 ఏళ్లు గడిచినా కూడా సిపిఎస్ రద్దు అమలు అనేది చేయలేదు. దానికి తోడు జీపీఎస్ ను అమలు చేస్తున్నామని చెప్పేసి ఒక పెద్ద గుదిబండ అయితే ప్రభుత్వ ఉద్యోగుల మీద పడేశారు. ఆయన జీపీఎస్ వద్దు, మాకు జీపీఎస్ రద్దు చేయండి అని చెప్పి మొత్తుకున్నా సరే నేను ఏదైతే చెప్పానో అదే అమలవుతుంది అని చెప్పేసి ఒక మోనార్క్ లాగా బిహేవ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీపీఎస్ ని రద్దు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయినా పాత ప్రభుత్వంలో ఉన్న జీవో ఇప్పుడు ఎట్లా వస్తుంది, కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ జీవోని ఎట్లా జారీ చేస్తారు అని చెప్పేసి అసలు ఈ జీపీఎస్ ని అమలు చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు దీని వెనక ఏంటి, ఎలాంటి కారణాలు దారి తీసాయి, దీనికి సంబంధించి సమగ్ర విచారణ అయితే చేయాలి అని చెప్పి చంద్రబాబు పేర్కొనడం జరిగింది. చూస్తే జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించిన గ్యారంటీ పింఛన్ సిస్టంకు బ్రేకులు పడ్డాయి. లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంకటంగా పరిణమించిన జీపీఎస్ అమలును నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు అసలు ఈ జీవో జారీ చేయడానికి దారితీసిన పరిస్థితులపైన విచారణ చేయాలని నిర్ణయించింది. ఇటీవల జీపీఎస్ విధానాన్ని పాత తేదీతో అమల్లోకి తెస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఇచ్చింది. ఈ విషయం తెలియడంతో సదరు జీవోను తక్షణం నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ పాత ప్రభుత్వ ప్రతిపాదనలతో జీవో ఎలా వచ్చిందన్న అంశంపై శాఖాపరమైన విచారణ కూడా ఆదేశించారు. ఈ మేరకు నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా గెజిట్ విడుదల చేయడంపై కూడా విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగుల సుదీర్ఘ సమస్యగా ఉన్న సిపిఎస్ ను తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చారు. అయితే తన హయాంలో 5 ఏళ్ల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సిపిఎస్ కంటే లోపభూయిష్టమైన జీపీఎస్ విధానాన్ని ఉద్యోగుల నెత్తిన రుద్దారు. సిపిఎస్ రద్దు చేస్తాము అన్న హామీని అవగాహన లేకుండా ఇచ్చామని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదు అంటూ ఉద్యోగులను దారుణంగా మోసం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు సిపిఎస్ విధానాన్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు. ఉద్యోగులంతా దీన్ని హర్షించారు. జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆర్థిక శాఖ ప్రధాన ఉన్నతాధికారి పేరుతో 2023 అక్టోబర్ 20 నుంచి జీపీఎస్ అమలు ఉత్తర్వులు వెలువడడంతో ఉద్యోగులు ఆందోళన పడ్డారు. ఏ శాఖ ఉన్నతాధికారులైనా పాత ప్రభుత్వ హయాంలో ఏదైనా నిర్ణయం తీసుకుని సదరు నిర్ణయంపై ఎన్నికల నోటిఫికేషన్ లోపు ఉత్తర్వులు జారీ కాకపోతే కొత్తగా వచ్చిన ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలనే నిబంధనలున్నాయి. అయినప్పటికీ జూన్ 12న పాత ప్రభుత్వ విధానంతో జీవో ఇవ్వడం, ఈ నెల 12న దాన్ని గెజిట్ ప్రచురించడం చూస్తే ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ జీపీఎస్ జీవోల గుట్టు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. కాగా చంద్రబాబు సర్కార్ జీపీఎస్ జీవోను నిలిపివేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జూలై 16, 17 తేదీల్లో అన్ని జిల్లాల్లో నిర్వహించాలనుకున్న ఆ నిరసన కార్యక్రమాలను వాయిదా వేశాయి. జీపీఎస్ జీవోను రద్దు చేస్తున్నాము అని చెప్పేసి చంద్రబాబు చెప్పడంతో మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, గత ప్రభుత్వంలో అక్రమాలను సరిదిద్దడంలో చంద్రబాబు ప్రభుత్వం తలమొక్కలేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం దారిలో తప్పించి పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితిలో ఒక్కొక్కటిగా మళ్ళీ దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి ఆ ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన ఆ ఉద్యోగుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో సిపిఎస్ వారంలో రద్దు చేసి పారేస్తామంటే చాలా సింపుల్ గా ఎన్నికల్లో హామీని ఇచ్చారు. దాన్ని నమ్మి ప్రజలు అలాగే ఉద్యోగులు కూడా ప్రతిష్టాపన గెలిపించిన పరిస్థితి. కానీ ఆ తర్వాత సిపిఎస్ తమ చేతుల్లో లేదంటూ తాము అలా ఊహించలేదంటూ మానపత్తి మడత తిప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత జీపీఎస్ విధానాన్ని అమలు కూర్చుంది. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు ఆందోళన చేసినప్పుడు కూడా జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామంటూ ముందుకు వెళ్ళడం జరిగింది.
మొన్న ఎన్నికల్లో కూడా ఉద్యోగులు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి చేసి మోసాలు గుర్తించి మళ్ళీ చంద్రబాబు వంటి సీనియర్ నాయకులే ఈ రాష్ట్రానికి అవసరం, ఉద్యోగుల భద్రతకు అవసరం అని భావించి ఆయనకు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల దీనిపై సమీక్ష చేసిన చంద్రబాబు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆశ్చర్యపోయారు. అయితే ఇక్కడ అందరూ ఇచ్చిపోయే విషయం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అమల్లో తీసుకురావడం, తద్వారా జీవో జారీ చేయడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఎప్పటికీ కూడా ప్రభుత్వం మారి పాలకులు మారిన కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లోనూ లేకపోతే వైసీపీ పెద్ద కన్సర్న్లో పనిచేస్తూ అడ్డగోలు చివరికి ఈ శాఖాపరమైన పెద్దల సంబంధం లేకుండా లేదా పాలకులకు సంబంధం లేకుండా జీవోలు జారీ చేయటువంటి ఘటనలు కూడా వెళ్తున్నాయి. అందుకు జీపీఎస్ ఘటన ఇప్పుడు ఉదాహరణగా నిలుస్తా ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా కనీసం వాళ్ళ దృష్టిలో పెట్టకుండా గత నెలలో జీవో జారీ చేయడం, ఈ నెలలో అమలు చేసేందుకు శ్రీకాకుళం వంటి ఘటనల నేపథ్యంలో అది ఏ విధంగా జరిగింది, ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందని అంశాలపై చంద్రబాబు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది ఉద్యోగులు చేస్తున్న ఆ ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా లేకపోతే చెడు ఆపాదించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ అన్నింటిపై కూడా చాలా శాఖల ప్రక్షాళన జరగాలన్నది చాలా బలంగా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అది ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన 4 రోజుల నేపథ్యం ఒక పక్కన ఆర్థిక కష్టాలు, ఒక ప్రజలకు చేయాల్సిన మేలు అంశాలపై చంద్రబాబు తలములపై ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు సహకరించాల్సిన అధికారులు మాత్రం అడ్డగోలుగా నిర్ణయాలు చేస్తూ మళ్ళీ ఇదే ప్రభుత్వానికి విధంగా అప్రదర్శన తెచ్చే విధంగా ప్రజల్లో ఉద్యోగం చొప్పున ఏ విధంగా వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాత పెన్షన్ విధానానికి సంబంధించి జూన్ 12వ తేదీన ఆ జీవోలో ఈ నెల 12వ తేదీ తెలియపరచడంపై ఎంత కూడా కుట్ర పూర్తిగానే జరిగిందని కూడా చాలా బలంగా సూచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏ సందర్భాల్లో ఎవరెవరు పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరు దీన్ని అమలు చేయడంలో ఇంట్రెస్ట్ చూపించారు, అదేవిధంగా దీని కుట్ర ఎవరు దాగింది, ఎవరు ఇదంతా చేశారు అనే అంశాలపై కూడా అంశాలు విచారణ చేయాలని కూడా స్పష్టంగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇచ్చిన హామీతో ఈ నెల 16-17 తేదీలో ఉద్యోగులు దర్శన కార్యక్రమాలు కూడా ఉద్యోగులు వాయిదా వేసి చంద్రబాబు పై నమ్మకంతో ఉన్నామని స్పష్టం చేశారు నిర్మా.